హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చాలా చాలా థాంక్స్ అండి. చాలామంది అయితే నా వీడియోని చూస్తూ ఉన్నారు. నన్ను ఆదరిస్తూ ఉన్నారు. నన్ను సబ్స్క్రైబ్ కూడా చేస్తా ఉన్నారు. ఇప్పటివరకు 85 మంది అయితే నన్ను సబ్స్క్రైబ్ చేశారు. మీ అందరికీ చాలా 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 పెద్ద థాంక్స్ అండి. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటా ఉన్నాను. ఈరోజు నేను ఇందులో చూపిస్తుంది పూర్ణం బూరెలండి. యాక్చువల్‌గా ప్రాసెస్ అంతా తీయలేకపోయానండి. నేను సాముల కోసం ఈ బూరెలైతే తయారు చేశాను. పూర్ణం బూరెలు చాలా మందికి రావండి. లోపలంతా చీదేస్తూ ఉంటది. కానీ సింపుల్‌గా, ఈజీగా చేసుకునే విధంగా మీకొక ఐడియా అయితే చెప్తానండి చూడండి. పూర్ణం బూరెలు చేసుకోవడానికి లోపల పూర్ణమే పెద్ద సమస్య అండి చాలామందికి. ఆ పూర్ణం మీకు చేదకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి అంటే లోపల పచ్చి శనగపప్పు పూర్ణం మనం తయారు చేసుకుంటాం కదా! దాన్ని తక్కువ నీళ్లు పోసి చాలా తక్కువ నీళ్లు పోసుకొని అంటే ఒక కప్పు పచ్చెనగపప్పుకి అరకప్పు నీళ్లు పోసుకొని కుక్కర్‌లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత దాన్ని తీసి చక్కగా మెదిపేసేయండి. వాటర్ ఏమైనా ఉంటే వడగొట్టి ఆ వాటర్‌ని సెపరేట్ చేసేయండి. చేసేసిన తర్వాత మీరు ఆ పిండిని తీసి కాస్త మందపాటి గిన్నెలో స్టవ్ మీద పెట్టుకొని అందులో బెల్లం చక్కగా చితగ్గొట్టి అందులో ఎలాంటి రాళ్ళు లాంటివి లేకుండా బెల్లాన్ని నీట్‌గా ఒక కప్పు పచ్చెనగపప్పుకి 1.5 కప్పు బెల్లం అయితే పెట్టేసేయండి. అందులో పెట్టి చక్కగా బాగా అంటే దగ్గరగా తిప్పుతూ ఉడికించండి. అది అడుగంటకుండా లోపల తిప్పుతూ ఉడికించండి. బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత అది మీకు ఒక మంచి స్వీట్ లాగా తయారైద్ది. అంటే ఉడకనట్టుగా అయితే ఉంచమాకండి. దాన్ని స్వీట్ లాగా తయారయ్యేలాగా చక్కగా ఉడికించండి. ఒకసారి అలా చేసి చూడండి. ఒక కప్పు పచ్చెనగపప్పుకి 1.5 కప్పు బెల్లం పెట్టి అసలు వాటర్ చాలా తక్కువ అరకప్పు వాటర్‌తోనే మీరు పచ్చెనగపప్పుని ఉడికించండి. ఓకేనా? అప్పుడు మీకు పూర్ణం లోపల పెట్టే పూర్ణం ఉంటది కదండీ! అది ఆ స్వీటు. ఆ స్వీటు చాలా గట్టిగా ఉంటేనే మీకు పూర్ణం ఈజీగా వస్తది. అది ఎప్పుడైతే మీరు కరెక్ట్‌గా చేయలేకపోతారో అప్పుడే మీకు పూర్ణం అనేది చీదేస్తూ ఉంటదండి. సో, అలా తయారు చేసుకున్నాక కొంచెం యాలకుల పొడి వేసుకోండి. అలానే రవ్వంతా పచ్చకర్పూరం వేసుకోండి. ఆ స్వీట్‌కి అసలు నిజంగా టేస్టే వేరండి. రవ్వంతే వేయండి. ఎప్పుడైనా సరే పచ్చకర్పూరం ఎక్కువ వాడితే ఆ స్వీట్ పాడైపోద్ది. బాగా గుర్తుపెట్టుకోండి. చిటికెడు మాత్రమే వేయండి. అలానే పైన పూత పిండిని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక కప్పు బియ్యం తీసుకొని ఒక ఒక కప్పు మినపప్పు తీసుకొని 1.5 కప్పు రేషన్ బియ్యం తీసుకొని నానబెట్టుకొని దాన్ని కూడా గట్టిగా రుబ్బుకోండి. అంటే అసలు మెత్తగా దోసలకి లాగా రుబ్బొద్దు. చాలా గట్టిగా రుబ్బుకోండి. రుబ్బుకొని నైట్ అంతా ఆ పిండిని అలా వదిలేసి మార్నింగ్ దోసల పిండికి మనం ఎలా దోసలో మార్నింగ్ ఎలా వేసుకుంటామో అలాగే ఈ పిండిని నైట్ రెడీ చేసి పెట్టుకొని నేను చెప్పిన విధంగా లోపల పూర్ణాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. చూడండి నేను చేసిన విధంగానే మీకు పూర్ణాలైతే 100% వస్తాయి. ఒకసారి ఒక కప్పు మినపప్పుతోనే ఒక కప్పు పచ్చెనగపప్పుతోనే ఈ పూర్ణం బూరెలైతే తయారు చేయడానికి ట్రై చేయండి. రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఇంతే అందంగా ఇంతే నీట్‌గా అసలు ఎక్కడా చీదదండి. నాకు కూడా ఫస్ట్‌లో పూర్ణం బూరెలు ఇవి వేయడం రాదండి. ప్రసాదం బూరెలు వేయడమే వచ్చు. కానీ ఆ ట్రిక్ తెలుసుకున్నాను. అది కూడా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానండి నేను కూడా. ఈ రకంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా ఉంటదండి పూర్ణము. లోపలైతే ఆ స్వీట్‌నెస్‌కి అస్సలు తినని వాళ్ళు పిల్లలు ఇలాంటివి ఇష్టపడరు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ బూరెలండి సీరియస్‌లీ చెప్తున్నా 1 వీక్ అయినా కూడా ఈ బూరెలనేవి పాడవ్వవు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటి తినాలి అనుకున్న వాళ్ళు 4 పూర్ణం బూరెలైతే ఈజీగా తింటారు. ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే మీరు ట్రై చేసి చూడండి. నాకు ఇంకొక 15 మంది సబ్స్క్రైబర్స్ వస్తే 100 అవుతారండి. ఎవరైనా నా వీడియో చూసి మీకు గాని నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఈ చిన్న ఛానల్‌ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మీ అందరూ బాగుండాలి. మీతో పాటు నేనుండాలి అని మనస్ఫూర్తిగా దేవుడినైతే కోరుకుంటున్నాను. మీకు గాని ఈ వీడియో గాని నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. చూడండి బూరెలు ఎంత వస్తున్నాయో. ఇలానే ప్రయత్నం చేయండి. నిజంగానండి నాకు నిజానికి బూరెలు వేయడం రాదు. కానీ నేను కూడా యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నానండి. ప్రామిస్‌లీ చెప్తున్నాను. సో, మా అమ్మగారు చేస్తూ ఉండేవారు గానీ ఫోన్‌లో చెప్పేవారు. కానీ నాకైతే కుదిరేది కాదు. నేను ఒక ఛానల్‌లో చూసి ఈ బూరెలు నేర్చుకున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వేస్తానండి. ఇప్పుడు నేను తయారు చేసే బూరెలే నాకు నచ్చుతూ ఉంటాయి. సో, అంత పర్ఫెక్ట్‌గా బూరెలైతే నేర్చుకున్నాను.
చాలా టేస్ట్‌గా ఉంటాయి. పూజలు వచ్చాయి అంటే, పండగలు వచ్చాయి అంటే నేను మాత్రం ఫస్ట్ చేసే ప్రసాదం ఈ బూరెలేనండి. చాలా బాగా వస్తాయి. చాలా టేస్ట్‌గా వస్తాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో